గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన సాగు, తాగునీరు, నిరంతర విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, సీఎంఆర్ఎఫ్ తదితర అనేక పథకాలను కూడా నేటి కాంగ్రెస్ కొనసాగించకపోవడంతో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతున్నదని కేసీఆర్ ఆవేదన వెలిబుచ్చారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించడమే బీఆర్ఎస్ అంతిమ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. గెలుపోటములకు అతీతంగా నిరంతరం కృషి కొనసాగించడమే మన కర్తవ్యమంటూ కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అభిమానులకు కేసీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. సమాచారం లేకుండా వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు. తనను కలిసేందుకు ముందస్తు సమాచారం లేకుండా రావడంతో మీకు నాకు ఇబ్బందేనన్నారు. వచ్చే ముందు సమాచారం లేదంటే అనుమతి తీసుకుని రావాలని కేసీఆర్ మరోసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పేర్లను పార్టీ ముందస్తుగా ప్రకటిస్తుందని, ఆ ప్రకారం స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ తన్ను కలవడానికి రావాలంటూ కోరారు. ఖమ్మం, మెహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి తన్ను కలిసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని తెలంగాణను సకలం బాగుచేస్తున్న కేసీఆర్ పాలన పోతుందనుకోలేదని, జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతోందంటూ కార్యకర్తలు, అభిమానులు పేర్కొన్నారు. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని జై సీఎం, జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో తమ మద్దతు ప్రకటించారు.